అందరికీ కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వాగతం, సుస్వాగతం. ముందుగా శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, అలాగే మనందరి గురువైన ఆస్టర్ శ్రీకాంత్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు సార్. మీకు ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత గొప్ప ప్లాట్ఫారాన్ని మాకు అందించినందుకు మీకు శతకోటి కృతజ్ఞతలు. ఈ రోజు అద్భుతంగా ధ్యానం చేపించడానికి మన ముందుకు వస్తున్నారు విమలా మేడం గారు. వారి ఆధ్వర్యంలో మనం చక్కగా అద్భుతంగా శ్వాస మీద ధ్యాస పెట్టి కాంతిని నింపుకుంటూ ఈ విశ్వమంతా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మన భూమి మీదకి వచ్చిన ఏకైక లక్ష్యం కాంతి స్ప్రెడ్డింగ్. అందులో భాగంగా 1,44,000 కాంతి శరీర యోధులతోటి మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఓకే, బీ రెడీ మాస్టర్స్. విమలా మేడం, మీకు వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు కాంతి మెడిటేషన్. అందరం చక్కగా మెడిటేషన్ లో కూర్చుందాం మాస్టర్. హాయిగా ప్రశాంతంగా ధ్యాన స్థితిలోకి వెళ్దాం మాస్టర్. ప్రశాంతంగా మనం అందరం కూడా ధ్యానం చేద్దాం మాస్టర్. మనం అందరం ఇప్పుడు ఒక పచ్చని వాతావరణంలోకి, ఆ ప్రకృతి ఒడిలోకి వెళ్దాం మాస్టర్. ప్రకృతి ఒడిలో అందమైన పుష్పాల మధ్య, అందమైన సుగంధాల మధ్యలో మనం అందరం కూర్చొని మెడిటేషన్ చేద్దాం మాస్టర్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. హాయిగా ప్రశాంతముగా ప్రకృతి ఒడిలో ఎంతో సుగంధాలు వెదజల్లుతున్న ఆ యొక్క పరిమళాల మధ్యలో మనం అందరం కూడా ధ్యాన స్థితిలోకి వెళ్దాం మాస్టర్. స్థిరంగా సుఖ ఆసనములో చిరునవ్వుతో, ప్రేమతో, ఇష్టంగా ధ్యాన స్థితిలో కూర్చుందాం మాస్టర్. మన తలపైన ఒక గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ ఏర్పడుతుంది. గమనించండి మాస్టర్. ఆ గోల్డెన్ క్రిస్టల్ పిరమిడ్ యొక్క కాంతి శక్తి. ఓకే మాస్టర్, మనందరము హాయిగా ధ్యాన స్థితిలో స్థిరంగా సుఖాసనంలో కూర్చొని మెడిటేషన్ చేద్దాం మాస్టర్. మన తలపైన ఏర్పడిన ఒక గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ యొక్క శక్తి ప్రవాహము మన పూర్ణాత్మచే సృష్టించబడిన కాంతి పిరమిడ్ నిరంతరం శాశ్వతంగా మన తలపై ఏర్పడాలి. నిరంతరం శాశ్వతంగా మన తలపై ఏర్పడాలి. ఓకే మాస్టర్. ఆ యొక్క కాంతితో నిండిన శక్తి ప్రవాహము మన సహస్రారము నుండి అరికాలి గోరు వరకు ప్రవహిస్తుంది. గమనించండి మాస్టర్. ఓకే మాస్టర్. మన నుండి వస్తున్న కాంతి ప్రవాహము మన తలపై నుండి, మన సహస్రారము నుండి
మన కళ్ళు, ముక్కు, చెవులు, మన నోరు, మన గొంతు భాగము కాంతితో మెరుస్తున్నాయి మాస్టర్. మన తల భాగం అంతా కాంతితో మెరుస్తుంది, గమనించండి మాస్టర్. అలాగే మన భుజాలు, మన చేతులు, మన కాళ్ళు, మన అరికాలు, పాదాల వేళ్ళు కాంతితో మెరుస్తున్నాయి మాస్టర్. మన 7 చక్రాస్, మన 7 బాడీస్, మన DNA 12 పోగులు, మన నాడీ వ్యవస్థ కాంతితో నిండిపోయింది మాస్టర్. మన చుట్టూ ఒక కాంతి ఆర ఏర్పడుతుంది, గమనించండి మాస్టర్. మనం ఒక కాంతి ఆరాలో ఉన్నాము, గమనించండి మాస్టర్. ఇక్కడ ఊహాశక్తి ఇంపార్టెంట్ మాస్టర్. మనం ఎంతగా మన శ్వాసతో మనం కనెక్ట్ అయ్యి మనం ఊహిస్తామో అక్కడ అంతగా మనం కనెక్ట్ అవుతూ ఉంటాం మాస్టర్. మన చుట్టూ ఒక గోల్డెన్ ఆరా ఏర్పడింది. ఓకే మాస్టర్స్, మనం ఇప్పుడు మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం. ముందుగా శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారిని ఇన్వైట్ చేసుకుందాం. అలాగే పితామహ పత్రి సార్ని, మనందరి గురువు గారైన ఆస్ట్రల్ శ్రీకాంత్ సార్ని ప్రేమతో ఆహ్వానించుకుందాం మాస్టర్. ఓకే మాస్టర్. మనందరము హాయిగా ధ్యాన స్థితిలో ఉన్నాం మాస్టర్. అలాగే త్రిమూర్తులను, త్రిమాతలను ప్రేమతో ఆహ్వానించుకుందాం. జీసస్ మాస్టర్స్ ని, బుద్ధా మాస్టర్స్ ని, కృష్ణ మాస్టర్స్ ని ప్రేమతో ఆహ్వానిద్దాం మాస్టర్. అలాగే హనుమాన్ మాస్టర్స్ ని, వెంకటేశ్వర మాస్టర్స్ ని ప్రేమతో ఆహ్వానిద్దాము. అలాగే హాస్టల్ మాస్టర్స్ అయిన ఏలియన్స్, ఓరియన్స్, సిరియన్స్, ప్లేడియన్స్ మాస్టర్స్ ని, అలాగే ఏంజల్, ఆర్కేంజల్, గార్డెన్ ఏంజల్స్ మాస్టర్స్ ని, చక్రాస్ యాక్టివేషన్ మాస్టర్స్ ని, కాంతి స్ప్రెడ్డింగ్ మాస్టర్స్ ని, వెలుగుతో ఉండే మాస్టర్స్ ని ప్రేమతో ఆహ్వానిద్దాం. ఓకే మాస్టర్. ప్రకృతి మాతను ఆహ్వానిద్దాము.
భూమాతను ఆహ్వానిద్దాము. మనందరి పూర్ణ ఆత్మలను ఆహ్వానిద్దాం మాస్టర్స్. మాస్టర్స్ యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుదాము. మన పూర్ణాత్మలతో కనెక్ట్ అవుదాము. మన శ్వాసతో మనం కనెక్ట్ అవుదాం మాస్టర్. ఇక్కడ కర్త, కర్మ, క్రియ ఈ మూడు కూడా మనమే మాస్టర్. ఈ మూడు కూడా ఏకత్వ స్థితిని పొందడమే ధ్యానం అంటే. ఈ మూడు కూడా ఏకత్వ స్థితిలో మనలోకి మనం ప్రయాణించటమే ధ్యానం అంటే. ఓకే మాస్టర్. ఓకే మాస్టర్. మనం అందరం ఇప్పుడు చక్రాస్ యాక్టివేషన్ చేసుకుందాం. ముందుగా మూలాధార చక్రం మీద దృష్టి పెట్టండి మాస్టర్. మూలాధార చక్రంలో మన దృష్టి ఎక్కడ ఉందో మన శ్వాస అక్కడ ఉండాలి. మూలాధార చక్ర, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. మూలాధార చక్రంలో ఒక కాంతి బాల్ సృష్టించి ఆ బాల్లో 111 111 111 యొక్క ఏంజల్స్ యొక్క ఎనర్జీస్ తో కనెక్ట్ అవుదాం మాస్టర్. ఆ కాంతి బాల్లో ఏంజల్స్ ఎనర్జీస్ ని నింపండి మాస్టర్. ఈ యొక్క ఎనర్జీ ప్రతి ఒక్క మానవుడిలో నిండిపోవాలి. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, ఎక్కడెక్కడైతే జూమ్ క్లాసులు అవి జరుగుతున్నాయో అక్కడ ఈ యొక్క ఎనర్జీ ప్రతి ఒక్కరిలో స్థితమైపోవాలి. ఓకే మాస్టర్. ఓకే మాస్టర్. నౌ స్వాదిష్టాన చక్ర. స్వాదిష్టాన చక్రంలో గమనించండి మాస్టర్. స్వాదిష్టాన చక్రంలో ఒక కాంతి బాల్ సృష్టించి ఆ బాల్లో
222 222 ఏంజెల్స్ యొక్క ఎనర్జీస్ ని నింపండి మాస్టర్. మన దృష్టి ఎక్కడ ఉందో మన శ్వాస అక్కడ ఉండాలి మాస్టర్. ఓకే మాస్టర్. ఈ యొక్క ఎనర్జీ ప్రతి ఒక్క మానవుడిలో నిండిపోవాలి. అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది మాస్టర్, ఎరుకుతూ ఉండండి. నవ్వు మణిపూరక చక్రంలో దృష్టి పెట్టి శ్వాసించండి మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. మణిపూరక చక్రంలో ఒక కాంతి బాల్ సృష్టించి 333 333 ఏంజెల్స్ యొక్క ఎనర్జీస్ ని నింపండి మాస్టర్. ఓకే మాస్టర్. ఈ అద్భుతమైన శక్తి ప్రవాహము ప్రతి ఒక్క మానవుడిలో నిండిపోవాలి. ఓకే మాస్టర్. నౌ అనాహత చక్రాల్లో దృష్టి పెట్టి శ్వాసించండి మాస్టర్. అనాహత చక్రాల్లో ఒక కాంతి బాల్ సృష్టించి 444 444 ఏంజెల్స్ యొక్క శక్తితో నింపండి మాస్టర్. కాంతి బాల్లో ఏంజెల్స్ యొక్క శక్తి నింపండి మాస్టర్. ఈ యొక్క శక్తి ప్రవాహము విశ్వమంతా వ్యాప్తి చెందాలి. ప్రతి ఒక్క మానవుడిలో హితమై ఉండాలి. ఓకే మాస్టర్. ఇప్పుడు అనాహత చక్రంలో దృష్టి పెట్టి శ్వాసించండి మాస్టర్.
అనాహత చక్రాలు కాంతి బాల్ సృష్టించి 555 555 ఏంజెల్స్ యొక్క ఎనర్జీస్ తో నింపండి మాస్టర్. ఈ యొక్క ఎనర్జీ, ఈ యొక్క శక్తి ప్రవాహము ప్రతి ఒక్క మానవుడిలో నిక్షిప్తమై ఉండాలి. జరుగుతూ ఉండండి మాస్టర్స్. అద్భుతమైన కాంతి ప్రాసెస్ జరుగుతుంది. ఎరుకతో శ్వాసను గమనించండి మాస్టర్. ఓకే మాస్టర్. ఇప్పుడు ఆజ్ఞా చక్రాలో శ్వాసించండి మాస్టర్. ఆజ్ఞా చక్రాలు ఒక కాంతి బాలు సృష్టించి అందులో 666 666 ఏంజల్స్ యొక్క ఎనర్జీస్ తో నింపండి మాస్టర్. అద్భుతమైన శక్తి ప్రవాహము మనలోకి ప్రవహిస్తుంది, గమనించండి మాస్టర్. ఆ ఏంజల్స్ యొక్క శక్తి ప్రవాహం మనలో ధారగా ప్రవహిస్తుంది, గమనించండి మాస్టర్. ఈ యొక్క శక్తి ప్రవాహము ప్రతి ఒక్క మానవుడిలో నిండిపోవాలి. నవ్వు సహస్రార చక్రంలో శ్వాసించండి మాస్టర్. సహస్రార చక్రంలో కాంతి బాల్ సృష్టించి 888 888 యొక్క ఏంజల్స్ యొక్క శక్తిని నింపండి మాస్టర్. ఈ యొక్క ఏంజల్స్ యొక్క శక్తి ప్రవాహము ప్రతి ఒక్క మానవుడిలో విశ్వమంతా వ్యాప్తి కావాలి. ఎరుకుతో గమనించండి మాస్టర్ శ్వాసను. ఓకే మాస్టర్. సోల్ స్టార్ చక్ర కాంతి బాల్ సృష్టించి అందులో
888. సహస్రార చక్రాలో 777. రోల్టార్ చక్రాలో 888. 888. ఏంజల్స్ యొక్క శక్తిని నింపండి మాస్టర్. ఎరుకతో గమనించండి మాస్టర్. నౌ డివైన్ చక్ర కాంతి బాల్ సృష్టించి 999. 999 ఏంజల్స్ యొక్క ఎనర్జీస్ తో నింపండి మాస్టర్. ఓకే మాస్టర్. ఈ యొక్క శక్తి ప్రవాహము ప్రతి ఒక్క మానవుడిలో నిక్షిప్తమై ఉండాలి. గెలాక్సీ చక్ర కాంతితో నింపండి మాస్టర్. గెలాక్సీ చక్రాల్లో ఒక కాంతి బాల్ సృష్టించి 2222. 1111. ఏంజల్ ఎనర్జీస్ ని నింపండి మాస్టర్. అద్భుతమైన శక్తి ప్రవాహము మనలో అద్భుతంగా ప్రవహిస్తుంది. గమనించండి మాస్టర్. ఓకే మాస్టర్. మన చక్రాస్ అన్ని కూడా కాంతి బాల్లో నిండిపోయి ఒక శక్తివంతంగా మారిపోయి గమనించండి మాస్టర్. మన యొక్క చక్రాస్లలో బాల్లో కాంతి దీపాలు వెలుగుతున్నాయి. గమనించండి మాస్టర్. మనం ఒక కాంతి బాల్లో ఉన్నాం. గమనించండి మాస్టర్. మన యొక్క కాంతి జ్వాలల్లో ఉన్నాము. ఎరుకతో గమనించండి మాస్టర్. మన చక్రాస్ లో ప్రవహిస్తున్న ఈ యొక్క కాంతి జ్వాలలు మన సహస్రారం వరకు వ్యాపించి సహస్రారం నుండి విశ్వమంతా స్ప్రెడ్ అవుతుంది. గమనించండి మాస్టర్స్. మనం ఇప్పుడు పూర్తిగా ఒక కాంతి జ్వాలగా మారిపోయి ఉన్నాం. గమనించండి మాస్టర్స్. మీరు ఎంతగా ఆహార శక్తి నింపుకుంటారో అంతగా శక్తి ఎరుకతో శ్వాసించండి మాస్టర్. ఓకే మాస్టర్. మనం ఇప్పుడు ఈ కాంతి జ్వాలలను విశ్వమంతా వ్యాప్తి చేద్దాము.
ముందుగా మనం ఈ కాంతిని భూమాతకు కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. భూమి అంతా కాంతి నింపండి మాస్టర్. ఓకే, భూమి పైన ఉన్న పక్షి జాతికి కాంతితో నింపండి మాస్టర్. అలాగే వృక్ష జాతికి కాంతితో నింపండి మాస్టర్. ఓకే మాస్టర్, అలాగే జంతు జాతికి కాంతితో నింపండి మాస్టర్. మన యొక్క కాంతి ప్రవాహము ఉజ్వలంగా ప్రవహిస్తుంది మాస్టర్, గమనించండి. ఓకే మాస్టర్, మనము ముందుగా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న మెట్రో ట్రైన్లకు కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఆకాశంలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది ఆ మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క మెట్రో ట్రైన్లకి కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. అందులో ఉన్న ప్రయాణికులకు కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. అలాగే ఆ మెట్రో స్టేషన్లకి కాంతి స్ప్రెడ్ చేయండి. అక్కడ ఉన్న ప్రయాణికులకు కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. అద్భుతమైన ఎనర్జీస్ తో మనం నిండిపోతున్నాం, గమనించండి మాస్టర్. అలాగే చార్మినార్ కు కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. అక్కడికి వచ్చే సందర్శకులకు కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. అలాగే గోల్కొండకు కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. ఎందరో సందర్శకులు అక్కడికి వస్తుంటారు, వారికి కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. ఎరుకతో ఉంటూ శ్వాసను గమనించండి మాస్టర్. ఓకే మాస్టర్, అలాగే మన వేదాలకు మన పురాణాలకు కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. ఓకే మాస్టర్, అవి రచించిన మహాత్ములకు పండితులకు కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్.
ఓకే మాస్టర్. మన సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు, మన చీర కట్టు, అద్భుతమైన మన భారతదేశపు సాంప్రదాయాలకు కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. విదేశీయులందరూ కూడా మన సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తూ వారు ఆచరిస్తూ ఉంటారు మాస్టర్. వారికి కాన్సన్ట్రేట్ చేద్దాము. పెద్దలు మనకు అందించిన ఈ కట్టుబాట్లన్నీ, చేతికి గాజులు వేసుకుంటాము, అవి అందం కోసమే కాదు మాస్టర్. అవి కదలికల వలన మన చేతులకు రక్త ప్రసరణ జరిగి ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అలాగే కాలికి పట్టీలు పెట్టుకుంటాము, అవి అందం కోసమే కాదు. ఆ పట్టీలు కదలికల వలన కూడా నాడులన్నీ కదులుతూ మనకెంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి మాస్టర్. ముందు చూపుతో పెద్దలు, మన పండితులు మనకు అందించిన ఈ యొక్క సాంప్రదాయాలు మన ముందు తరాల వాళ్ళకి అందించే విధంగా కాన్సన్ట్రేట్ చేద్దాం మాస్టర్. ఈనాటి అమ్మాయిలు చేతికి గాజులు ఉండవు, గాజులు లేకుండానే ఉంటారు. గాజులు అంటేనే వేసుకోరు, కాలికి పట్టీలు పెట్టుకోరు, నుదుట బొట్టు ఉందో లేదో కూడా తెలియదు మాస్టర్, ఏదో అట్లా పెట్టుకుంటారు. కానీ ఇవన్నీ ఇప్పుడు ఈ తరం అమ్మాయిలతో కనుమరుగైపోకుండా ప్రతి ఒక్కరూ కూడా మన సాంప్రదాయాల్ని ఆచరించాలని, చేతి నిండుగా గాజులు వేసుకుని వంట చేస్తుంటే ఎంత అందంగా ఉంటుంది. లక్ష్మీదేవి లాగా కళకళలాడుతూ ఉంటాయి చేతులు. మరి అలాంటి అద్భుతమైన గాజుల్ని ఈనాటి అమ్మాయిలు గాజులు వేసుకోరు మాస్టర్. అట్లా మన సాంప్రదాయాలు మన పిల్లలకు మనమే అందించాలి. అలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లను మన పిల్లలకి పెద్దలే చెప్పే విధంగా, వారిని ఆచరింపజేసే విధంగా వారికి కాన్సన్ట్రేట్ చేద్దాం మాస్టర్. శ్వాసను గమనించండి మాస్టర్ ఎరుకుతో. ఓకే మాస్టర్. ఇప్పుడు మన ప్రజల్లో ప్రతి ఒక్కరిలో అజ్ఞానము, అంధకారము, అజ్ఞానము, రోగాల బారిన పడడము ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి మాస్టర్. ఈ అజ్ఞానాన్ని తొలగించాలి అంటే జ్ఞానం అనే ఆయుధాన్ని ఉపయోగించవలసిందే. ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే ధ్యానం చేస్తారో, ఆత్మజ్ఞానం పొందుతారో, వారిలో ఉన్న అజ్ఞానం తొలగిపోయి వారిలో అనంతమైన శక్తి ప్రవేశించి వారిలో ఉన్న అస్వస్థత అన్నీ కూడా మటుమాయమైపోయే విధంగా వారు జ్ఞానాన్ని పొందాలని, ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందాలని కాన్సన్ట్రేట్ చేద్దాం మాస్టర్. మనం నిత్యం సత్యవాక్కులే పలుకుతుంటే, నిత్యం సత్యవాక్కులే పలుకుతూ ఉంటే వాక్ శుద్ధి జరిగి మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది మాస్టర్. ప్రతి ఒక్కరూ కూడా సత్యవాక్కులే పలకాలి. అలా కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్.
కోరికలు మీద ఆశ వదిలిన కోరినవన్నీ నెరవేరును. ప్రతి ఒక్కరు కోరికలని ఎప్పుడైతే విసర్జిస్తారో, ఎప్పుడైతే ఆశ లేకుండా ఉంటారో, అప్పుడు మాత్రమే కోరికలు అనేవి నెరవేరుతాయి మాస్టర్. అలా వారికి కాన్సన్ట్రేట్ చేద్దాం మాస్టర్. అద్భుతమైన ఎనర్జీస్ మనలో ప్రవహిస్తున్నాయి, గమనించండి మాస్టర్. ప్రతి ఒక్కరిలో ధైర్యము, సాహసము, శక్తి, పరాక్రమము, కుశలమైన బుద్ధి ఎక్కడైతే కలిగి ఉంటాయో, సాక్షాత్తు ఆ పరమశివుడే అక్కడ కొలువై ఉంటారు మాస్టర్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గుణాలను అలవర్చుకోవాలని కాన్సన్ట్రేట్ చేద్దాం మాస్టర్. ఓకే మాస్టర్. సాధకునకు సాధనే సర్వ సంపదలు, సాధకులకు సాధనే సకల సంపదలు, శాశ్వతమైన సంపద, మన వెంట వచ్చే సంపద. ప్రతి ఒక్కరూ ఈ సంపదను సమకూర్చుకోవాలని కాన్సన్ట్రేట్ చేద్దాం మాస్టర్. ఎరుకుతూ ఉండండి మాస్టర్. ఎరుకుతూ ఉంటూ శ్వాసను గమనించండి. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క చేతిలో ఉంటుంది వేణువు, వెదురు. ఈ యొక్క వెదురు శ్రీకృష్ణునికి ఎలా ప్రియమైనది, ఎలా యొక్క ఆనందాన్ని పొందగలిగింది మాస్టర్. ఎప్పుడైనా ఆ వెదురుని, ఆ యొక్క మురళిని, ఆ యొక్క వేణువుని మనం పట్టుకొని చూసినట్లయితే దాని లోపల అంతా ఖాళీగా ఉంటుంది, ఏమీ ఉండదు, డొల్ల మాత్రమే ఉంటుంది. మరి అలా ఖాళీగా ఏమీ లేకుండా ఉంది కాబట్టే ఆ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క చేతిలో మురళిలాగా, వేణువుగా ఆయనకు ప్రేమైనది, ఆయనలో సగమైనది. మరి మనం కూడా మన లోపల, మన అంతరంగంలో ఎప్పుడైతే మనం ఖాళీగా ఉంచుకుంటామో, అంతర్ముఖమై అంతరంగంలో ఎప్పుడైతే ఖాళీగా ఉంచుకుంటామో, అప్పుడు మాత్రమే ఆ యొక్క మన హృదయంలోకి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కొలువై ఉంటారు మాస్టర్స్. అలా ప్రతి ఒక్కరూ కూడా బాహ్యపరంగా సాక్షిగా ఉంటూ అంతరంగంలో ఖాళీగా అంతర్ముఖమై ఉన్నప్పుడు ఆ యొక్క పరమాత్మునితో అనుసంధానమై ఉంటామన్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కాన్సన్ట్రేట్ చేద్దాం మాస్టర్. ఎదుగుతూ ఉంటూ శ్వాసను గమనించండి మాస్టర్. మనకు భస్మాసురుడి కథ తెలిసే ఉంటుంది మాస్టర్.
ఎంతో తపశ్శక్తి కలిగిన ఈ భస్మాసురుడు ఉమ్, మహాశివుని ప్రత్యక్షం చేసుకొని తను ఎవరి తలపైన అయితే చేయి పెడతాడో వారు భస్మం అయిపోయే విధంగా వరాన్ని పొందుతాడు మాస్టర్. ఇలా వరాన్ని పొందిన ఆ భస్మాసురుడు ఆ మహాశివుని తలపైన కూడా చెయ్యి పెట్టబోతాడు. అప్పుడు మహాశివుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మహా ఆ నారాయణుని అడుగుతాడనమాట. దీనికి పరిష్కారం నువ్వే చూపించాలి అని అడిగినప్పుడు ఆ నారాయణుడు మోహిని రూపం ధరించి ఆ భస్మాసురుడికి ఎదురుగా వెళ్తాడనమాట. అప్పుడు ఆ మోహినిని ఈ భస్మాసురుడు మాయలో పడతాడు, మోహిస్తాడనమాట. నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంటాడనమాట. అప్పుడు ఆ మోహిని నేను ఎలాగైతే నాట్యం చేస్తానో నువ్వు కూడా అలా నాట్యం చేస్తే నేను నిన్ను వివాహం ఆడతాను అని చెప్తుంది. అప్పుడు దానికి భస్మాసురుడు ఒప్పుకుంటాడు. అలా నాట్యం చేస్తూ ఉంటుందన్నమాట మోహిని. తను కూడా నాట్యం చేస్తూ ఉంటారు. అయితే లాస్ట్ లో ఈ మోహిని తన తలపైన చెయ్యి పెట్టుకుంటుంది. అట్లా ఈ భస్మాసురుడు కూడా తన తలపైన తను చెయ్యి పెట్టుకొని భస్మం అయిపోతాడనమాట. ఇలా ఆ యొక్క భస్మాసురుడి కథ అంతటితో ముగుస్తుందన్నమాట ఈ మోహిని మాత. అలాగా మనమందరం కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం. ఇతరుల పైన కోపం, దేశం, అసూయ, అహంకారం అనేవి వారిలో నింపుకొని వారికి వారే భస్మమైపోతూ ఉంటారు. వారికి వారే దహించుకుంటూ ఉంటారు మాస్టర్. ఎవరైతే ఈ ఇతరుల మీద కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని దహించుకుంటూ ఉంటారో వారికి తెలియకుండానే వారికి వారే భస్మమైపోతూ ఉంటారు మాస్టర్. వారిలో ఒక ఆత్మజ్ఞానం కలగాలని, వారిలో ఆ స్థానంలో ప్రేమ, దయ, కరుణ, జాలి ఇవన్నీ సుగుణాలన్నీ కూడా పెంపొందాలని వారికి కాన్సన్ట్రేట్ చేద్దాం మాస్టర్. ప్రతి ఒక్కరూ కూడా ప్రేమతత్వంతో ఉండాలి. ఎవరి స్థితి వారిదే, ఒకరికి ఇంకొకరు బాధ్యులు కానే కాదు. కాబట్టి ఎవరి స్థితిలో వారిని అర్థం చేసుకుంటే అందరూ కూడా సవ్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది మాస్టర్. మనం చూసే దృష్టిని బట్టి అక్కడ అక్కడ సృష్టి ఉంటుంది మాస్టర్. అలా వారికి కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. ప్రతి ఒక్కరూ కూడా సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి. నిస్వార్థ సేవా గుణాన్ని అలవర్చుకున్నట్లయితే మనం ఏది అనుకుంటామో అది జరిగి తీరుతుంది మాస్టర్. అలా ప్రతి ఒక్కరిలో నిస్వార్థ సేవా గుణం అలవడాలని కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే మాస్టర్. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, చాలా మంది మంచి మార్కులతో పాస్ అయ్యారు. వారికి కాన్సన్ట్రేట్ చేద్దాము. అలాగే కొంతమందికి మార్కులు తగ్గినాయి అయినా కూడా వారిలో ఆత్మన్యూనతా భావం కలగకుండా పర్లేదు మళ్ళా రాయొచ్చు అనే యొక్క సపోర్టు తల్లిదండ్రులకు వారికి అందించాలి అని కాన్సన్ట్రేట్ చేద్దాం మాస్టర్. మనకి ఇంకొక అవకాశం ఉంది, ఇదేం ఇంపార్టెంట్ కాదు అన్న ధైర్యాన్ని ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు సపోర్ట్ గా ఉన్నట్టయితే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అర్థం చేసుకొని వారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా కాన్సన్ట్రేట్ చేద్దాం. అలాగే 1-2 మార్కులు పోయిన వాళ్ళు మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారు కూడా పాస్ అయ్యే విధంగా వారు ఉత్తీర్ణులు అవ్వాలని వారికి కాన్సన్ట్రేట్ చేద్దాం.
ఎరుకుతో ఉంటూ శ్వాసని గమనించండి మాస్టర్. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కాన్సన్ట్రేట్ చేద్దాం మాస్టర్. ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ కి కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. ప్రతి ఒక్కరు కూడా మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులు కావాలని కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. అలాగే కార్మికులకు కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. శ్రమజీవులు కార్మిక వర్గానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు మాస్టర్. ఆ యొక్క కార్మికులకు, కార్మిక వ్యవస్థకు కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. ఆ యొక్క ఫ్యామిలీస్ కి, వారి యొక్క పిల్లలకి కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. ఓకే మాస్టర్. రాజకీయ నాయకులకు కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ రాజకీయ నాయకులు నిస్వార్థ సేవా భావం కలిగి ఉండాలి. ప్రజల పట్ల ప్రేమ, దయ, జాలి, కరుణ కలిగి ఉండాలి. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేయాలి. అలా కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. అలాగే శివపార్వతులకు కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. ఆ లక్ష్మీనారాయణులకు కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. ఆ బ్రహ్మ సరస్వతులకు కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. అక్కడ ఉన్న ప్రమద గణాలకి, మహర్షులకు, అక్కడ తపస్సు చేసుకుంటున్న మునీశ్వరులకు కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. అలాగే కాంతి లోకవాసులకు, పిరమిడ్ లోకవాసులకు, నక్షత్ర లోకవాసులకు కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. శ్వాసను గమనిస్తూ పెరుగుతూ ఉండండి మాస్టర్. ఓకే మాస్టర్. మనమందరం మా ఇంటికి వస్తున్నాం మాస్టర్. మా ఇంట్లో శ్రీమంతం వేడుక జరుగుతుంది. అందరూ రండి మాస్టర్. మా ఇంట్లో మా అమ్మాయికి, లక్ష్మీచంద్ర మేడం వాళ్ళ అమ్మాయికి, కాంతిమాల వాళ్ళ అమ్మాయికి, అనురాధ వాళ్ళ అమ్మాయికి, ఇంకా ఎవరెవరైతే గర్భవతులుగా ఉన్నారు వారందరికీ మనందరం కలిసి శ్రీమంతం చేద్దాం మాస్టర్. మాస్టర్స్ అందరూ వచ్చారు. దేవీ దేవతలు అందరూ వచ్చారు. ముక్కోటి దేవతలు వచ్చారు. ఈ యొక్క శ్రీమంతానికి సిద్ధమైన లక్ష్మీదేవులందరినీ కూడా మనం చక్కగా అలంకరించాము. పట్టు చీరలు కట్టి, మెడలో పూల దండలు వేసి, ఆ యొక్క కుర్చీల్లో కూర్చోబెట్టి చాలా అందంగా
లక్ష్మీదేవుల్లా తయారు చేసాం మాస్టర్. మనందరము ఎంతో ఆనందంగా అక్కడే ఉన్నాము. మన చుట్టూ మాస్టర్స్ ఉన్నారు. శ్రీకాంత్ సార్ వచ్చారు, వారి ఫ్యామిలీ వచ్చింది. అందరూ ఎంతో వేడుకగా ఉన్నారు మాస్టర్స్. లక్ష్మీచంద్ర మేడము, శుభరాణి మేడము, పద్మ మేడము, వీళ్ళందరూ కూడా చక్కగా ఆ యొక్క ముత్తైదువులకు, ఆ యొక్క గర్భవతులకు పసుపు గంధము పూసి బొట్టు పెట్టి గాజులు తొడిగి వారిపై అక్షింతలు జల్లుతున్నారు. గమనించండి మాస్టర్. మా ఇంట్లో ఎంతో అద్భుతమైన వేడుకకు మీరంతా వచ్చారని నేను ఎంతో ఆనందపడుతున్నాను మాస్టర్. వేడుక తిలకించండి మాస్టర్. వారందరికీ మీరందరూ కూడా చక్కగా గాజులు తొడిగి గంధం పూసి పూలు జల్లి ఆశీర్వదిస్తున్నారు. అలాగే పైనుండి పూల వర్షం పడుతుంది. గమనించండి మాస్టర్. కాంతితో నిండిన పూల వర్షం. ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తున్నారు. మన మహావతార్ బాబాజీ, పత్రి సారు, మన శ్రీకాంత్ సారు ఎంతో ఆనందంగా వారిని పూలు జల్లుతూ, కాంతి పూలు జల్లుతూ ఆశీర్వదిస్తున్నారు మాస్టర్. ఆ యొక్క వేడుకను ఆనందంగా తిలకించండి మాస్టర్. ముక్కోటి దేవతలు కాంతి పూల వర్షం కురిపిస్తుంటే వీళ్ళెంతో ఆనందపడుతున్నారు మాస్టర్. పండంటి బిడ్డను కనాలని మాస్టర్స్ అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఆ యొక్క కాంతితో ఆశీర్వచనాలు అందిస్తున్నారు. గమనించండి మాస్టర్. మరి వీరందరూ కూడా వారికి పాదాభివందనం చేసి వీరందరూ వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు మాస్టర్. అలాగే మనందరికి కూడా నేను ఎంతో అద్భుతమైన వంటలు చేశాను. మనందరం కూడా ఈ మహర్షులకి, మనతో పాటు ధనం చేసిన యొక్క మహాత్ములకి భోజనం వడ్డిస్తున్నాం మాస్టర్. అందరూ ఎంతో ఆనందంగా వరుసగా గుజ్జిల్లో కూర్చుంటే మనం అందరం వారికి ఆనందంగా వడ్డిస్తున్నాం మాస్టర్. అలాగే పులిహోర, దద్దోజనము, బొబ్బట్లు, గుత్తి వంకాయ కూర, బంగాళదుంప కూర, ఎంతో మీ అందరికి ఇష్టమైనవన్నీ తయారు చేశాను మాస్టర్. మిరపకాయ బజ్జీలు, వడలు ఇవన్నీ వడ్డిస్తుంటే వారందరూ ఎంతో ఆనందంగా ఆరగిస్తూ జోకులేసుకుంటూ నవ్వుకుంటున్నారు మాస్టర్. వారు తృప్తిగా భోజనం చేసి మనల్ని ఆశీర్వదిస్తున్నారు. గమనించండి మాస్టర్. నేను ఎంతో ఆనందంగా కడుపు నిండుగా ఆశీర్వాదం తీసుకున్నాను మాస్టర్. మనందరం కూడా చక్కగా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆనందంగా వారి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మాస్టర్. వారందరూ మనకు ఆశీర్వచనం ఇచ్చి తిరిగి వారందరూ వారి స్థానాలకు వెళ్తున్నారు మాస్టర్. ఎంతో ఆనందంగా మన శ్రీకాంత్ సార్తో ఎంజాయ్ చేస్తూ జోకులు, నవ్వులు, ఎంజాయ్మెంట్ చూడాలి మాస్టర్. ఎంత ఆనందంగా కడుపు నిండిపోతుంది మాస్టర్. ఓకే మాస్టర్. మనందరూ మన స్థానాల్లోకి వచ్చేద్దాము. వారందరూ మనకు ఆశీర్వదించి వారి ఓకే మాస్టర్. కాంతి వాళ్ళ మేడం గారి వాళ్ళ అమ్మాయి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. మనందరం కూడా ఆ అమ్మాయికి కాంతితో నిండిన ఆశీర్వాదాలు అందిద్దాం మాస్టర్స్. ఆ అమ్మాయి నార్మల్ డెలివరీతో పండంటి బిడ్డను కనాలని ఆశీర్వదిస్తున్నాం మాస్టర్స్. అలాగే ఆ అమ్మాయి హాస్పిటల్లో నార్మల్ డెలివరీ పండంటి బిడ్డను ప్రసవించింది మాస్టర్స్. చూడండి మాస్టర్స్, ఆ తల్లి బిడ్డలు ఎంతో ఆనందంగా, ఎంతో పుట్టిన బిడ్డ అద్భుతంగా పోసిన ఒళ్ళతో ఎంతో ఆనందంగా ఉంది. గమనించండి మాస్టర్స్.
అలాగే ప్రతి ఒక్క త్రిమూర్తి కూడా ఇలా నార్మల్ డెలివరీతో ఆరోగ్యంగా తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనం అందరికీ ఆశీర్వదిద్దాం మాస్టర్. మన యొక్క ఆశీర్వదనాలు వారికి ఎంతో అద్భుతంగా ఫలిస్తున్నట్టు కాన్ఫిడెంట్ చేద్దాం మాస్టర్. ఇలాగే వివాహమైన ప్రతి శ్రీమూర్తి కూడా శ్రీమంతం చేసుకొని అన్నంటి బిడ్డను కనాలని ఆశీర్వదిద్దాం మాస్టర్. ఆశీర్వదిస్తూ వారికి కాన్ఫిడెంట్ చేద్దాం మాస్టర్. ఓకే మాస్టర్, మనమందరం కూడా మన స్థానాల్లోకి చేద్దాము. ఎంతో అద్భుతమైన ఎంతో ఆనందమైన వేడుక జరుపుకున్నాము. మరొకసారి మనతో పాటు ధ్యానం చేసిన ఆ మహాత్ములకు మనం ఆహ్వానించుకున్న ఆ యొక్క మహాత్ములకు వారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం మాస్టర్. వారందరూ ఎంతో ఆనందపడుతూ మనతో పాటు ధ్యానం చేసినందుకు వారెంతో ఆనందపడుతూ వారు మనకు మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మాస్టర్. మనల్ని ఆశీర్వదిస్తూ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆ యొక్క కాంతిని మనం తీసుకుందాం మాస్టర్. వారు ఎంతో ఆనందంగా వారి వారి స్థానాలకు వెళుతున్నారు మాస్టర్. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మాస్టర్, లవ్ యూ. ప్రతి ఒక్క మాస్టర్ కి థ్యాంక్స్ చెప్పండి మాస్టర్, ఐ లవ్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మాస్టర్, లవ్ యూ ఆల్ అంటూ మన యొక్క స్థానాల్లోకి మనం వచ్చేద్దాం మాస్టర్. మరి ఇంత చక్కటి అవకాశాన్ని నాకు అందించిన శ్రీకాంత్ సార్కి, లక్ష్మీచంద్ర మేడం గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మెల్లగా మీ చేతులను తీసి కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్. ఓకే మాస్టర్, మెల్లగా నీ చేతులను విడదీస్తూ మెల్లమెల్లగా మీ కళ్ళను తెరవండి మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మాస్టర్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ప్రాసెస్, వండర్ఫుల్ కాంతి స్ప్రెడ్డింగ్ మేడం. చాలా 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 అద్భుతంగా చేయించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.